రెండో విడత గ్రామ సంగ్రామం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. విధిగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వెబ్కాస్టింగ్తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఇక ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచులను కూడా ఎన్నుకుంటారు. రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందజేస్తారు. వేణుగోపాల్, మానకొండూరులో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ కొనసాగింది? దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటి వరకు అయితే 7 గంటల నుంచి పెద్ద ఎత్తున బార్లు తీరి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం ఒకటైతే, మరోవైపు ఇటు ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు శంకరపట్నం మండలం, శంకరపట్నం మరియు తిమ్మాపూర్, మానకొండూరు, చిగురుమామిడి, గన్నేరువరం ఈ 5 మండలాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి రెండవ విడత. అంటే ఇప్పటి వరకు 23% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. కుమార్, చూడొచ్చు మనం విజువల్ ద్వారా క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే టోటల్గా ఇటు ఇప్పటి వరకు అయితే ఇటు రెండవ విడత చూసుకుంటే ఇటు చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం ఈ మండలంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఇంకోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్పల్లి మండలాల్లో రెండవ విడత పోలింగ్ నడుస్తుంది. కుమార్, ఇంకోవైపు ఈ టోటల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మనకు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ విషయానికి వస్తే టోటల్ గా జిల్లాలు వస్తాయి. ఇటు కరీంనగర్ జిల్లాలో 1046 కాగా 197 ఏకగ్రీవమైనవి. మిగతా వాటికి అంటే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 750 వార్డులు కాగా ఇప్పటి వరకే 232 ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. కుమార్, 518 వాటికి మాత్రం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద రెండో విడత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు ఎవరు కూడా ఎక్కడ కూడా అంటే తమకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్, ఆధార్ కావచ్చు మరియు దానికి సంబంధించి ఇంకోవైపు రైతు పాస్బుక్ కావచ్చు, ఇలాంటి ఏవి చూపెట్టినా కానీ ఓటు వేసే హక్కు కల్పిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ముఖ్యంగా వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి చోట కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇటు మానకొండూరు కాన్స్టిట్యున్సీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాం. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో క్యూ లైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యూత్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు, అంటే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే విద్యార్థులు కూడా ఈసారి క్యూ లైన్లలో మనకు బాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఈ రెండో విడత కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లో ఇప్పటి వరకు 23% ఓటింగ్ నమోదైందని చెప్పాలి. ఇంకొక గంట అయితే మనకు అంటే ఎంతవరకు పర్సెంటేజ్ నమోదవుతుందని తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే చూసుకుంటే ఇప్పటి వరకు రెండవ విడత అంటే మొదటి విడత ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది, రెండో విడత కూడా అదే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. అంటే కుమార్, 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1 గంట దాకా కూడా 1 గంట వరకు ఎవరైనా క్యూ లైన్లో ఉన్నా కూడా వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 1 గంట తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత మాత్రం ఇవ్వరు. 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. 2 తర్వాత దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పాలి కుమార్. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇది మాన్యువల్ బ్యాలెట్ కు సంబంధించిన విషయం కాబట్టి
లేటుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి ప్రతి చోట కూడా ఈ బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా 25 కట్టలుగా కట్టాలి. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా టోటల్ గా లెక్కించాలంటే ఇది బ్యాలెట్ పేపర్ కాబట్టి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కూడా అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అంటే 2 తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్కి ఎన్నికుంటుంది. అంటే మొత్తం మీద అయితే కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లను నిలబడి ఓటింగ్ వేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొత్తగా ఓటింగ్ హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఈసారి మాత్రం భారీగా తరలి వస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తోంది. ఇంకోవైపు కూడా ఒకవేళ విజయోత్సవాలకు సంబంధించి ర్యాలీలు కానీ ఎలాంటి ఏం చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసు యంత్రాంగం చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు తీయకూడదు, ఎలాంటి సంఘటనలు జరిగినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అటు 3 మండలాలు, ఇటు 5 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ పోలింగ్ ప్రక్రియ అంటే ఇంకొక 1 గంట వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. మనకు టోటల్ రిజల్ట్ వచ్చే వరకు 11, 12 కూడా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే 23% అండ్ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది కుమార్. మరికొంత సమాచారం రావాలంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ ఇంకొక గంట ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా కానీ ఓటర్ల చైతన్యం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ప్రతి చోట కూడా బారులు తీరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు ప్రతి పోలింగ్ బూత్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు కుమార్. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు.